అజిత్రోమైసిన్ టాబ్లెట్ అనేది మ్యాక్రోలైడ్ యాంటీబయాటిక్. ఇది శరీరంలో కొన్ని రకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు వాటిని చికిత్స చేయడానికి డాక్టర్లు సూచిస్తారు. మన శరీరంలో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు బ్యాక్టీరియా పెరగడానికి అవసరమైన ప్రోటీన్స్ తయారవకుండా ఈ మందు అంటుకుంటుంది. దాంతో బ్యాక్టీరియా పెరగడం ఆగి ఇన్ఫెక్షన్ క్రమంగా తగ్గుతుంది. ముఖ్యంగా శ్వాసనాళాలు, గొంతి, చెవి, సైనస్, ఊపిరితిత్తులు, చర్మం వంటి ప్రాంతాల్లో వచ్చే కొన్ని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్లో ఉపయోగిస్తారు. ఇది ప్రిస్క్రిప్షన్ యాంటీబయాటిక్ కాబట్టి జలుబు లేదా సాధారణ వైరల్ దగ్గు వచ్చిన ప్రతిసారి స్వయంగా వేసుకునే ముందు కాదు. యూజెస్: గొంతులో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఉపయోగిస్తారు. సైనస్లో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఉపయోగిస్తారు. చెవులో కొన్ని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్లో ఉపయోగిస్తారు. బ్రోంకైటిస్ లేదా సిఓపిడిలో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ పెరిగినప్పుడు డాక్టర్ సూచన మేరకు ఉపయోగిస్తారు. కొన్ని రకాల న్యూమోనియాలో ఉపయోగిస్తారు. చర్మం మరియు సాఫ్ట్ టిష్యూస్లో వచ్చే కొన్ని రకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్లో ఉపయోగిస్తారు. సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్లో కూడా ప్రత్యేకమైన డోసేజ్తో ఉపయోగించవచ్చు. ఏ ఇన్ఫెక్షన్కి ఎంత డోస్, ఎన్ని రోజులు వాడాలో ఇన్ఫెక్షన్ మరియు పేషెంట్ పరిస్థితిని బట్టి డాక్టర్ నిర్ణయిస్తారు. డోసేజ్: అజిత్రోమైసిన్ అందరికీ ఒకే డోస్ ఉండదు. ఏ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉంది, పేషెంట్ వయసు మరియు ఇతర ఆరోగ్య సమస్యలు, ఇన్ఫెక్షన్ సివియారిటీ ఆధారంగా డోస్ మరియు ట్రీట్మెంట్ డ్యూరేషన్ మారవచ్చు. ఉదాహరణకు కొన్ని అడల్ట్ ఇన్ఫెక్షన్స్లో 500 mg రోజుకు ఒకసారి 3 రోజులు ఇవ్వవచ్చు. మరికొన్ని ఇన్ఫెక్షన్స్లో మొదటి రోజు 500 mg, తర్వాత 250 mg రోజుకు ఒకసారి ఉపయోగించవచ్చు. ఇవి కొన్ని స్పెసిఫిక్ ఇన్ఫెక్షన్స్కి మాత్రమే సంబంధించిన ఉదాహరణలు. మీకు ఇదే డోస్ అని అర్థం కాదు. అందుకే డాక్టర్ ప్రిస్క్రిప్షన్లో చెప్పిన స్ట్రెంగ్త్, ఫ్రీక్వెన్సీ మరియు నెంబర్ ఆఫ్ డేస్నే ఫాలో అవ్వాలి. ట్యాబ్లెట్ను నీటితో పూర్తిగా మింగాలి. కొన్ని ఫార్ములేషన్స్ను ఆహారంతో లేదా ఆహారం లేకుండా తీసుకోవచ్చు. ఒక డోస్ మర్చిపోతే గుర్తొచ్చినప్పుడు తీసుకోవాలి, కానీ నెక్స్ట్ డోస్ సమయం దగ్గరగా ఉంటే డబల్ డోస్ తీసుకోకూడదు. ముఖ్యంగా లక్షణాలు తగ్గాని యాంటీబయాటిక్ని మధ్యలో స్వయంగా ఆపడం లేదా మిగిలిన ట్యాబ్లెట్ను తర్వాత ఇల్నెస్కి ఉపయోగించడం చేయకండి. సైడ్ ఎఫెక్ట్స్: అజిత్రోమైసిన్తో సాధారణంగా కనిపించే సైడ్ ఎఫెక్ట్స్: వికారం రావచ్చు, వాంతులు రావచ్చు, కడుపు నొప్పి లేదా అసౌకర్యం రావచ్చు, విరోచనాలు రావచ్చు, తలనొప్పి రావచ్చు. చాలా సందర్భాలు ఇవి తాత్కాలికంగా ఉండి చికిత్స పూర్తి చేయే కొద్దీ తగ్గుతాయి. అయితే తీవ్రమైన విరోచనాలు, ముఖ్యంగా యాంటీబయాటిక్ కోర్స్ పూర్తయిన తర్వాత కూడా కొనసాగితే డాక్టర్ను సంప్రదించాలి. ప్రికాషన్స్: ఇంతకు ముందు అజిత్రోమైసిన్ లేదా ఇతర మ్యాక్రోలైడ్ యాంటీబయాటిక్స్ వల్ల ఎలర్జీ వచ్చిన వారు డాక్టర్కి తప్పకుండా చెప్పాలి. లివర్ డిసీజ్ ఉన్నవారు కూడా డాక్టర్కు ముందు తెలియజేయాలి. కొంతమందిలో అజిత్రోమైసిన్ హార్ట్ రిథమ్ను ప్రభావితం చేసి క్యూటీ ప్రొలాంగేషన్ కలిగించే అవకాశం ఉంది. ఇప్పటికే హార్ట్ రిథమ్ సమస్యలు ఉన్నవారు లేదా కొన్ని రిథమ్ ఎఫెక్టింగ్ మెడిసిన్స్ తీసుకునేవారు డాక్టర్కి చెప్పాలి. యాంటాసిడ్ మెడిసిన్స్లో అల్యూమినియం లేదా మెగ్నీషియం ఉంటే అజిత్రోమైసిన్తో టైమింగ్ గురించి డాక్టర్ సూచన తీసుకోవడం మంచిది. కొన్ని ప్రొడక్ట్స్లో ఈ మెడిసిన్స్ను దగ్గరగా తీసుకోకుండా ఉండమని సూచిస్తారు. గర్భిణీలు లేదా పాలిచ్చే తల్లులు కూడా డాక్టర్ సూచనతో మాత్రమే తీసుకోవాలి. అజిత్రోమైసిన్ 500 mg కాంపోజిషన్స్తో మార్కెట్లో లభించే కొన్ని బ్రాండ్స్: జాడీ 500, అజిత్రాల్ 500, అజిమాక్స్ 500. ఇంపార్టెంట్ పాయింట్స్: అజిత్రోమైసిన్ అంటే జలుబు మందు అని చాలామంది అనుకుంటారు, కానీ అది సరైంది కాదు. జలుబు, సాధారణ వైరల్ ఫీవర్, చాలా వరకు వైరల్ కఫ్ వంటి సమస్యలకు యాంటీబయాటిక్ అవసరం ఉండదు. అవసరం లేకుండా యాంటీబయాటిక్స్ తీసుకుంటూ ఉంటే బ్యాక్టీరియాలో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ పెరిగే అవకాశం ఉంటుంది. అప్పుడు భవిష్యత్తులో నిజంగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు అదే యాంటీబయాటిక్ పనిచేయకపోవచ్చు. అందుకే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లు డాక్టర్ భావించినప్పుడు మాత్రమే యాంటీబయాటిక్ ఉపయోగించడం ముఖ్యం. ఇంకొక ముఖ్యమైన విషయం: అజిత్రోమైసిన్ 500 టాబ్లెట్ కనిపిస్తే అందరికీ 3 టాబ్లెట్స్ సరిపోతాయని అనుకోకండి. ఒక పేషెంట్కి 3 days కోర్స్ ఉండొచ్చు, మరొక ఇన్ఫెక్షన్స్కి వేరే కోర్స్ ఉండొచ్చు. కాబట్టి టాబ్లెట్ స్ట్రెంత్ చూసి మీరే ట్రీట్మెంట్ నిర్ణయించుకోకండి. ఈ వీడియో ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. మందులు ఎప్పుడు డాక్టర్ సూచించిన విధంగానే వాడండి. ఇలాంటి మరిన్ని మెడిసిన్స్ వీడియోస్ కోసం తెలుగు మెడిసిన్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.